శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీమాతరం శరణం శరణం ప్రపర్ధే. ఇది శుద్ధమైనటువంటి మన్ను, శుద్ధమన్ను అంటారు, తెల్ల మన్ను. ఇది భూగర్భంలో భూమిలో నుంటే వస్తుంది. సనాతన సాంప్రదాయంలో భస్మం తయారు చేయాలంటే ఈ మన్నే ప్రధానం. ఈ మట్టితోనే భస్మం తయారు చేస్తారు. ఇదే భస్మంతో ఆనాడు ఋషులు అందరూ కూడా దీనినే తిలకంగా ధరించేవాళ్ళు. కాకపోతే కాలం మారే కొద్దీ విధానాలు మారిపోయాయి, పద్ధతులు మారిపోయాయి. కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో మీకు దొరుకుతున్నదంతా అబద్ధపు భస్మం. మన పీఠంలో శివరాత్రి సందర్భంగా వచ్చిన ప్రతి భక్తుడికి సిద్ధభస్మం ఇస్తామని మాట ఇచ్చాం. కాబట్టి ఆ సిద్ధభస్మం తయారు చేయడానికి భూగర్భంలో తెచ్చినటువంటి మన్ను, ఇందులో గోపిడకలు కాల్చగా వచ్చినటువంటి భస్మాన్ని, ఈ మట్టిని, వీటిలో కొన్ని సుగంధ ద్రవ్యాలను, కొన్ని మూలికలను కలిపి తయారు చేసేది భస్మం. ఆ సిద్ధభస్మాన్ని ధరించాలి, పూజలో కూడా వాడాలి. శివలింగాభిషేకములో, శివలింగ అర్చనలో కూడా అదే భస్మం వాడాలి. ఈ భస్మాన్ని కనుక మనం పూజలో వాడితే శవభస్మంతో శివుని పూజించిన ఫలితం వస్తుంది. ఇది శాస్త్రీయం. ఇది శివలింగ తయారీకి సంబంధించినటువంటి పుట్టమన్ను. పుట్టమన్నును దంచి జల్లెడబడుతున్నటువంటి ప్రక్రియ. నిన్న తెల్ల పుట్టమన్ను, ఎర్ర పుట్టమన్ను పట్టారు. ఈరోజు నల్ల పుట్టమన్ను. త్రివర్ణములతో కూడుకున్నటువంటి మట్టిని శివలింగ తయారీలో వాడాలని చెప్తుంది ధర్మం. కాబట్టి ఆ విధానం అనుసరించి మా మనమ్మ వదినే, మా అమ్మ భాగ్యమ్మ, మా బ్రహ్మం తాత పనిచేస్తున్నారు. ఈ భస్మాన్ని కనుక మనం పూజలో వాడితే శవభస్మంతో శివుని పూజించిన ఫలితం వస్తుంది. ఇది శాస్త్రీయం. శుభమస్తు.